అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారా అంటే అవునని అనిపిస్తోంది. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం. దీంతో పాటు టీపీసీసీ అధికార సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా ఈ వీడియో వైరల్ కావడానికి కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. రిజర్వేషన్ల రద్దు వీడియో వ్యవహారం రాజకీయ రచ్చరాజేసింది. అమిత్ షా ఫేక్ వీడియో విషయాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై హోం మంత్రిత్వ శాఖ, బీజేపీలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగారు. వైరల్ అవుతున్న వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడినట్లుగా ఉంది. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం కలకలం రేగింది. ఇదే అంశంపై పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మోదీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసివేయడం ఖాయమన్నారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని పొన్నం తెలిపారు. 2 దశల పోలింగ్ తర్వాత బీజేపీకి మెజారిటీ సీట్లు రావని సర్వేలు రావడంతో కొత్త కుట్రలకు తెరలేపారని విమర్శించారు. రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాలని పొన్నం పిలుపునిచ్చారు. అవకాశాలు కలగాలని మండల కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. అటు మజ్లిస్ పార్టీ సైతం ఇదే పల్లవి అందుకుంది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సర్కారు విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పిన వారిని ప్రధాని మోదీ ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఐఏ చట్టాలు అమల్లోకి తెచ్చి ముస్లింలను అణచివేయాలని చూస్తున్నారన్నారు. वजीर आजम बोल रहे कि रिजर्वेशन खत्म कर दूंगा मैं, अमित शाह बोल रहे रिजर्वेशन खत्म कर दूंगा मैं, बोल रहे मजहब के नाम पर रिजर्वेशन नहीं मिलना चाहिए. श्रीनिवास साहब पैस्टर बैठे हुए. इस मुल्क में दलित मुसलमान, दलित क्रिश्चियन का एक मसला है. 1950 का प्रेसिडेंशियल ऑर्डर क्या है बोलो नरेंद्र मोदी? क्या वो रिलीजन की बुनियाद पर नहीं है रिलीजन की बुनियाद पर, रिलीजन की बुनियाद पे नहीं होना चाहिए. अरे अगर तेलंगाना में रिजर्वेशन मुसलमानों को मिल रहा है तो रिलीजन के नाम पर नहीं मिल रहा है, बल्कि मुसलमानों में जो कास्ट है, कृष्णन की रिपोर्ट है, उसकी बुनियाद पर मिल रहा है. बाज मुसलमानों को नहीं मिलता क्योंकि उस कास्ट में नहीं आते. मगर अमित शाह आकर बोल रहे हैं, नरेंद्र मोदी बोल रहे रिजर्वेशन निकाल देंगे. అమిత్ షా మాట్లాడింది ఒకటైతే
ఫేక్ వీడియోలో ఉన్నది మరొకటి. అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేశామంటూ అమిత్ షా మాట్లాడినట్లు వీడియో వైరల్ అవుతోంది. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ఆ సందర్భంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. అసలు అమిత్ షా ఏమన్నారో చూద్దాం. भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी. ये हमने तय किया. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో కేంద్ర హోంశాఖ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింక్లను కూడా జత చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ కు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. ఆయనతో పాటు ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మొత్తం 5 వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. మే 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు సమన్లలో కోరారు. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైజ్లు తీసుకురావాలని పోలీసులు కోరారు. బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గాంధీ భవన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐపీసీ సెక్షన్లు 153, 153A, 465, 469, 66 ఐటీ యాక్ట్ల కింద పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు ఇతర రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం కూడా మొదలైందని చెబుతున్నారు.